ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు లేటెస్ట్ ప్రోమోలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాము. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేసి టికెట్ టు ఫినాలేకి సంబంధించిన ట్రోఫీ అయితే బయటికి రిలీజ్ చేశారండి. అందరికీ ఒకటి విషయం చెప్పారు, మీరు ఇంత దూరం కష్టపడి దేనికోసం అయితే వేచి చూసారో అది ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది. ఆటే కాదు, యుద్ధాలు కూడా కాబోతున్నాయంటూ అనౌన్స్మెంట్ అయితే చేశాడు. దాంతో అందరూ ఒకటేసారి షాక్ గురైపోయి ఏం జరగబోతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ తర్వాత టికెట్ టు ఫినాలేకి సంబంధించి గేమ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అందులో వచ్చేసి కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ రీతు అయితే ఇందులో పోటీ పడ్డారండి. దానికి సంబంధించిన టాస్క్ ఏంటి అని అంటే, ఒక స్టిక్ ఇచ్చేసి దానిపైన కాయిన్స్ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే కాయిన్స్ పెట్టమని చెప్పేసి అన్నారు. అవి కింద పడిపోకుండా లిఫ్ట్ చేస్తూ వేరే దగ్గర పెట్టాలి, అంటే ఎక్కడ కూడా కింద పడొద్దు. దానికి సంబంధించింది ప్రోమోలు అయితే ముగ్గురు నడుచుకుంటూ వెళ్ళేదైతే చూస్తున్నారు. అండ్ కళ్యాణ్ని అయితే తనుజ చూస్తూ ఉంది, ఇతను ఎక్కడ కింద పడేస్తాడు అని చెప్పేసి అలానే చూస్తూ ఉండిపోయింది. కానీ ఆఖరిగా రీతు అయితే నామినేషన్స్లో వీక్గా ఉందండి. అందరికీ తెలిసిందే ఈసారి రీతు వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి. డిమాండ్ పవన్ కూడా చాలా 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 బాధపడుతుండు. కానీ ఎందుకో హౌస్మేట్స్లో రీతుని టికెట్ టు ఫినాలే చూడాలని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే అందరూ విన్నర్ కావాలని అనుకోవట్లేదు. ఎందుకో మరి తనుజ ఆల్రెడీ విన్నర్గా బయట టాక్ నడుస్తుందని చెప్పి లోపల వచ్చిన వాళ్ళు క్లియర్గా చెప్పారు. కాబట్టి ఈ టికెట్ టు ఫినాలే గెలుచుకుంటే సరిపోతుందిలే, దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టుకుందాం అన్నట్టే ఉన్నారు. ఇమాన్యుయల్ అయితే గట్టిగా పోటీ పడుతుండండి. అసలు కళ్యాణ్ విన్నర్ అవ్వాలని చెప్పేసి ఎంతోమంది అనుకుంటున్నారు. కానీ కళ్యాణ్ మాత్రం టికెట్ టు ఫినాలే విన్ అయితే చాలు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, రీతు ఒక్క గేమ్ కాదండి, 2 గేమ్స్లలో గెలిచేసింది. ఇది మ్యాటర్ వచ్చేసి ప్రజెంట్ పెట్టిన దాంట్లో. అండ్ ఇంకో గేమ్లో కూడా రీతు 2 గేమ్స్లలో గెలిచిపోయింది. అండ్ ఇమాన్యుయల్ కూడా ముందున్నాడు, కళ్యాణ్ కూడా ముందున్నాడు. మళ్ళీ వీళ్ళ ముగ్గురికైతే ఇంకో గేమ్ ఉండబోతుంది. రీతు టికెట్ టు ఫినాలే గెలుచుకుంటే బాగుండు అని హౌస్ మేట్సే అనుకుంటున్నారండి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అసలు కళ్యాణ్ టికెట్ టు ఫినాలే గెలుచుకుంటే తనకి ఓట్స్ తక్కువైతే ఏమో అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. అసలు విన్నర్ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయి, తనుజక, కళ్యాణ్కా, ఇమాన్యుయల్కా అనేది మీరు క్లియర్గా చెప్పండి.